to SVR Academic Current Affairs session. This is fourth module. So first topic వచ్చేసి as per a recent study, the majority of flash drought events in India from 1980 to 2015 occurred in which season అని అడుగుతున్నారు. ఇటీవల అధ్యయనం ప్రకారం భారతదేశంలో 1980 నుండి 2015 వరకు జరిగిన ఆకస్మిక కరువు సంఘటనలు ఏ సీజన్లో సంభవించాయి అంటే, కరువు ఏ సీజన్లో సంభవించకూడదు? అసలు మాన్సూన్, వర్షాకాలం కరువు రాకూడదు. కానీ వర్షాకాలమే కరువు సంభవిస్తుంది. వాటిని ఫ్లాష్ డ్రాట్ అంటారు. ఆకస్మికంగా కరువు వస్తుంది అన్నమాట. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తే ఫ్లాష్ డ్రాట్స్ 1980 నుంచి 2015 వరకు మాన్సూన్లోనే ఎక్కువగా వచ్చినాయి. అంటే వర్షాకాలంలోనే ఎక్కువగా వచ్చినట్టు మనకు తెలుస్తుంది అన్నమాట. అయితే అసలు ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఏంటి అంటే, ర్యాపిడ్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ డ్రాట్ ఇన్ ఏ రీజన్. అంటే కరువు ఆకస్మికంగా సంభవిస్తుంది అనమాట. దేనివల్ల వస్తుంది? బై పూర్ ప్రెసిపిటేషన్, వర్షం బాగా తక్కువగా పడటం వలన, హై టెంపరేచర్ ఉండటం వల్ల, ఎక్కువ వేడి ఉండటం వలన, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వలన ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల. ఈ రెండు కండిషన్స్ వల్ల ఫ్లాష్ డ్రాట్ వస్తుంది, ఆకస్మిక కరువు సంభవిస్తుంది. వర్షం పడకపోతేనే కరువు వస్తుంది, దానికి తగ్గట్టు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. సో ఇది ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనమాట. దీన్ని ఫ్లాష్ డ్రాట్ అంటారు, ఆకస్మిక కరువు అంటారనమాట. సో ఆకస్మికంగా కరువు చూడండి. డ్రై అంటే వర్షం పడకపోవటం 1980 నుంచి చూస్తే మనకి ఫర్దర్గా ఇప్పుడు 2020 చూసుకున్నా కానీ 2021 చూసుకున్నా కానీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇది మనం గమనించాలి. వేడిమి కూడా ఇంక్రీజ్ అవుతుంది. 2001 వచ్చేసరికి ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి చూడండి. రెండు కలిపి చూసినా కానీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే వర్షపాతం తగ్గుతుంది, రెండోది ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. దీన్ని ఫ్లాష్ డ్రాట్ అంటారు. ఓకేనండి. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సో ఇది జియోగ్రఫీకి సంబంధించినటువంటి, ఎన్వైరన్మెంటల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, వెన్ ఈజ్ ద ఓల్డ్ నిమోనియా డే అబ్జర్వ్డ్ అక్రాస్ ద వరల్డ్? ప్రపంచవ్యాప్తంగా నిమోనియా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటారు. నిమోనియా అంటే ఏంటంటే అండి, లంగ్స్కి వచ్చేటువంటి డిసీజ్. ఈ డిసీజ్ లంగ్స్కి వస్తుంది కాబట్టి ఎక్కువ మందికి నిమోనియా ప్రాబ్లం ఉంటుంది. ఇండియాలో కూడా చాలా ఎక్కువ మంది పీపుల్ ఉన్నారు దీంతో. అసలు దీని గురించి అవేర్నెస్ని తీసుకురావటం కోసం, నిమోనియా ఎంత డేంజరో చెప్పటం కోసం ఎవ్రీ ఇయర్ 12th నవంబర్న వరల్డ్ నిమోనియా డేగా అబ్జర్వ్ చేస్తారు. సో గ్లోబల్ డిసీజ్ బర్డెన్ని తగ్గించినట్టు అవుతుంది ఒకవేళ నిమోనియాని కనుక ఆపగలిగితే. నిమోనియాకి ఇచ్చే వ్యాక్సిన్ పేరు PCV అంటారు. అంటే నిమోకోకల్ కాంజుగేటివ్ వ్యాక్సిన్ అంటారు. నిమోనియాకి ఇచ్చే వ్యాక్సిన్. సో నిమోకాకల్ కాంజుగేటివ్ వ్యాక్సిన్ PCV అంటారనమాట. ఇది ఇండియాలో యూనివర్సలైజేషన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. UIP అంటారు. యూనివర్సలైజేషన్ అంటే అందరికీ, ఇమ్యునైజేషన్ అంటే సో ఇమ్యూనిటీ పెంచడం కోసం నిమోనియా నుంచి సో ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట. ఇది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో చాలా వ్యాక్సిన్స్ ఇస్తారు. దాంట్లో భాగంగా నిమోకాకల్ కాంజుగేటివ్ వ్యాక్సిన్ అనేది ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా నడపడం జరుగుతుంది. అయితే మనం ఇండియాలో తీసుకుంటే 1.2 మిలియన్ చిల్డ్రన్స్ చనిపోతూ ఉంటే దాంట్లో 15.9% మంది నిమోనియా వల్ల చనిపోతున్నారు. అంటే నిమోనియా వల్ల అప్రాక్సిమేట్గా సో ప్రతి 10 లక్షల్లో కూడా 15% మంది చచ్చిపోతున్నారని మనకు అర్థమవుతుంది అనమాట. సో అయితే ఇక్కడ అవేర్నెస్ని పెంచడానికి, మోర్టాలిటీ రేట్ని, చిన్నపిల్లల యొక్క మరణాల రేట్ని తగ్గించడానికి ఈ 12th నవంబర్ని వరల్డ్ నిమోనియా డేగా అబ్జర్వ్ చేస్తారు. నిమోనియాకి ఇచ్చే వ్యాక్సిన్ పేరు గుర్తుపెట్టుకోండి, నిమోకాకల్ కాంజుగేటివ్ వ్యాక్సిన్. ఇది మనకి ఇంపార్టెంట్. దీన్ని ఏ ప్రోగ్రామ్ కింద ఇస్తారు? యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద ఈ వ్యాక్సిన్ని చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటారు. November 12th ఆన్సర్. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మొబైల్ అప్లికేషన్ లాంచ్డ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ టు ఆఫర్ ఏ లీగల్ అడ్వైజ్ అండ్ కన్సల్టేషన్? రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ న్యాయ మంత్రిత్వ శాఖ
ఒక యాప్ని రిలీజ్ చేసింది, మొబైల్ అప్లికేషన్. ఆ యాప్ పేరు ఏంటంటే టెలే లా ఆన్ వీల్. సో లేదా సిటిజన్స్ టెలీలా. ఈ సిటిజన్స్ టెలీలా అంటే ఏంటంటే, సో లీగల్ అడ్వైజ్ని, కన్సల్టెన్స్ని, అంటే కన్సల్టేషన్ని, లీగల్ అడ్వైజ్ని, న్యాయ సలహాలని ఎవరైతే ఉన్నారో న్యాయ సలహాలను అందించడానికి ఈ సిటిజన్స్ టెలీలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇమ్మీడియట్గా జడ్జి లాయర్ యాక్సెస్ దొరకనప్పుడు తన ప్రాబ్లంకి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజ్ని ఈ యాప్ ద్వారా పొందొచ్చు. దాదాపుగా 75,000 గ్రామ పంచాయతీలని అనేక రకాలైన రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కవర్ చేయడం జరుగుతుంది ఈ మొబైల్ అప్లికేషన్ కింద. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఇంపార్టెంట్ మొబైల్ అప్లికేషన్ సిటిజన్స్ టెలీలా అప్లికేషన్. పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. వెర్ ఈజ్ ద ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్? ఓఈసిడి అనే ఒక సంస్థ ఉందండి. దీని పేరు ఏంటంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటారు. ఈ ఓఈసిడిలో 38 మెంబర్స్ ఉంటారు, 38 దేశాలు ఉంటాయి. ఈ 38 మెంబర్స్ని ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటారు. అంటే అనేక రకాలైన దేశాలు కలిస్తే దాన్ని ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టిమ్యులేట్ ఎకనామిక్ ప్రోగ్రెస్, అంటే అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం, దాంతోపాటు వరల్డ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క మేజర్ ఎయిమ్ అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. ఓఈసిడి ఎప్పుడు ఏర్పడిందంటే 1961 సెప్టెంబర్ 30న ఓఈసిడి ఫామ్ అవటం జరిగింది. సో ఇది ఓఈసిడి గురించి. ఓఈసిడి రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఇండియా యొక్క ఎకనామికల్ ప్రొజెక్షన్ గ్రోత్ రేటు 2021-22 గాను 9.7% ఉంటుందని చెప్పింది. ఎట్ ఏ టైం చైనా యొక్క ఎకనామిక్ గ్రోత్ రేటు 8.5% ఉంటుందని చెప్పింది. అంటే చైనా కన్నా కూడా ఇండియా COVID-19 రికవరీలో ఫాస్ట్గా ఉంది గ్రోత్ రేట్లో. మనందరికీ తెలుసు గ్రోత్ రేట్ అంటే భారతదేశం ఒక సంవత్సర కాలం యొక్క ఆదాయం జీడిపిగా మనం తీసుకుంటే అది 100 రూపాయలు వస్తుంది అనుకుంటే, ఆ 100 రూపాయలు పోయిన సంవత్సరం వస్తే 9.7% 2021-22లో వస్తుంది అంటున్నారంటే 2021-22కి 109.7%, 109.7 రూపీస్కి పెరిగినట్టు అనమాట. సో ఇది గ్రోత్ రేట్ అంటే. సో అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ప్రతి 100 రూపాయలకి ఎంత పెరిగింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇది ఓఈసిడి లాస్ట్ ఫోర్కాస్ట్ చేసిన డేటాతో పోల్చుకుంటే ఇది 0.2% తక్కువ. ఇంతకుముందు 9.9%గా ఉంటుంది అని చెప్పింది ఓఈసిడి. దాన్ని 9.7%కి తగ్గించింది. 0.2% ఎర్లియర్ అనౌన్స్ చేసిన ఫోర్కాస్ట్ కన్నా కూడా లెస్ చేయటం జరిగింది. ఎకానమీ ఆఫ్ చైనా అట్ ద సేమ్ టైంలో 8.5% గ్రో అవుతుందని చెప్పింది. ఎకానమీకి సంబంధించి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. వాట్ ఈస్ ద క్లైడ్ బ్యాంక్ డిక్లరేషన్ అసోసియేటెడ్ విత్? ఇది దేనికి సంబంధించిన అడుగుతున్నారు. గ్రీన్ షిప్పింగ్ కారిడార్కి సంబంధించిందండి. మనకు రీసెంట్గా UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏం చేసింది, ఎవ్రీ ఇయర్ ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీని ఏర్పాటు చేస్తుంది. అలా ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పేరు 26. ఇది ఎక్కడ జరిగిందండి? గ్లాస్గోలో జరిగింది. ఎక్కడుంది గ్లాస్గో? స్కాట్లాండ్లో ఉంది. స్కాట్లాండ్ ఎక్కడుంది? యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. మొత్తానికి ఎక్కడ జరిగినట్టు? యూకేలో జరిగినట్టు. ఈ గ్లాస్గోలో అనేక రకాలైన ఈ COP26 మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? క్లైమేట్ చేంజ్ కాకుండా చూస్తాం, అంటే టెంపరేచర్ రేజెస్ కాకుండా చూస్తాం. 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో పోల్చుకున్నప్పుడు 2100కి యావరేజ్ టెంపరేచర్స్ 1.5 డిగ్రీస్ కన్నా కూడా పెరగకూడదు అనేది ఈ డిక్లరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం ఏం చేయాలి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. సో ఇలా కర్బన ఉద్గారాలను తగ్గించడమే ఈ మీటింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతో గ్రీన్ షిప్పింగ్ కారిడార్, అంటే షిప్పింగ్ కారిడార్స్ వల్ల మ్యారిటైమ్ షిప్పింగ్ సెక్టార్ వల్ల గ్లోబల్ CO2 ఎమిషన్స్ 2.5 నుంచి 3% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే ఈ షిప్పింగ్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది వీటిలో యూజ్ చేసే ఫ్యూయల్ వల్ల. వీటిని తగ్గించుకోమని చెప్పటమే ఈ క్లైడ్ బ్యాంక్ డిక్లరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.
మనువర్ణ ఈజ్ ద న్యూ వెరైటీ ఆఫ్ విచ్ క్రాప్ రిలీజ్ రీసెంట్లీ. మనువర్ణ అనే ఒక క్రాప్ వెరైటీని రిలీజ్ చేశారండి. ఆ క్రాప్ వెరైటీ పేరు ఏంటంటే రైస్ వెరైటీ. రైస్ వెరైటీయే మనువర్ణ అనే ఒక వెరైటీ. ఈ మనువర్ణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైస్లో ఒక డిసీజ్ వస్తుంది, దాన్ని రైస్ బ్లాస్ట్ అంటారు. ఈ రైసు ఇలా అయిపోతుంది అనమాట, బ్లాస్ట్ అయినట్టు మండిపోయినట్టుగా ఇలా కనిపిస్తుంది వరి మీద. దీన్ని రైస్ బ్లాస్ట్ డిసీజ్ అంటారు. ఇది దేనివల్ల వస్తుందంటే ఇది ప్రోటోజోవా వల్ల వస్తుంది, అంటే శిలీంధ్రం వల్ల వస్తుంది. దాని పేరు మ్యాగ్నా ఫోర్తే ఒరిజోయ్. మ్యాగ్నా ఫోర్తే ఒరిజే అనే శిలీంధ్రం వలన రైస్ బ్లాస్ట్ అనే డిసీజ్, ఒక ఫంగల్ డిసీజ్ అనమాట. ఈ ఫంగల్ అంటే శిలీంధ్రానికి వల్ల వచ్చే వ్యాధి. ఆ శిలీంధ్రం పేరు మ్యాగ్నా ఫోర్తే ఒరిజే. ఈ శిలీంధ్రం వరికి అటాక్ అవ్వటం వల్ల రైస్ బ్లాస్ట్ అనే డిసీజ్ వస్తుంది. అంటే ఇలా వరి మీద బ్లాస్ట్ అయినట్టుగా మనకి గుర్తులు కనిపిస్తాయి అన్నమాట. దీన్ని రైస్ బ్లాస్ట్ డిసీజ్ అంటారు. ఈ రైస్ బ్లాస్ట్ డిసీజ్ నుంచి తట్టుకోవటానికి ఒక న్యూ వెరైటీ ఆఫ్ రైస్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అదే మనువర్ణ రైస్ వెరైటీ. దాదాపుగా ఈ క్రాప్ని 250 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో బ్లాస్ట్ డిసీజ్ని కంట్రోల్ చేయడం కోసం కల్టివేట్ చేసి టెస్ట్ చేయడం జరిగిందనమాట. మొత్తానికి రైస్ బ్లాస్ట్ అనే డిసీజు ఒక ఫంగల్ డిసీజు. ఇది వరి మీద అటాక్ చేస్తుంది. ఇది ఏ శిలీంధ్రం వల్ల వస్తుంది, ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది? మ్యాగ్నా ఫోర్తే ఒరిజే. మ్యాగ్నా ఫోర్తే ఒరిజే అనే ఒక ఫంగల్స్ వల్ల రైస్ బ్లాస్ట్ అనే డిసీజు ప్యాడీ అంటే వరికి వస్తుంది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎనీవే, ఇక్కడ మనకి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్ కూడా ఇది. విచ్ కంట్రీ హ్యాస్ అప్రూవ్డ్ ద సెక్యూర్ ఎక్విప్మెంట్ యాక్ట్? ఈ సెక్యూర్ ఎక్విప్మెంట్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని ఎవరు చేశారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసింది. ఎందుకంటే యుఎస్ఏ తన టెలికమ్యూనికేషన్ డివైజెస్లో చైనాకి సంబంధించిన హువావే, జెడ్టీఈ అనే ఒక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఎక్విప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా చీప్ అండ్ బెస్ట్ ఎక్విప్మెంట్గా ఉంటాయి. కాబట్టి ఈ ఎక్విప్మెంట్ని ఎక్కువగా అన్ని దేశాలు ఉపయోగిస్తూ ఉంటాయి. అలానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఉపయోగిస్తుంది. అయితే వీళ్ళకున్న డౌట్ ఏంటంటే ఇవి చైనాకి సంబంధించిన టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కాబట్టి వీళ్ళు స్పై చేస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన సీక్రెట్స్ అన్ని రివీల్ అవుతాయని జెడ్టీఈ, హువావే లాంటి చైనాకి సంబంధించిన టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ని ఎవరూ యూజ్ చేయకూడదు యుఎస్ఏలో అనేది ఈ బిల్ యొక్క సారాంశం. ఎనీవే, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ అప్రూవ్డ్ కైసర్ ఐ హింద్ యాజ్ ద స్టేట్ బటర్ఫ్లై? ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క జంతువు లేదా సీతాకోక చిలుకని ఆ రాష్ట్ర చిలుకగాను ఇలా ఆ రాష్ట్ర జంతువుగాను లేదా ఆ రాష్ట్ర పక్షిగాను అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలానే అరుణాచల్ ప్రదేశ్ కైసర్ ఈ హింద్ అనే ఒక వెరైటీ ఆఫ్ బటర్ఫ్లైని తన స్టేట్ బటర్ఫ్లైగా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది. కైసర్ ఐ హింద్ అంటే ఏంటంటే ఇది కైసర్ ఐ హింద్ అంటే చూడండి, ఎంపరర్ ఆఫ్ ఇండియా అని అర్థం అనమాట. దాదాపు 90 నుంచి 120 mm వింగ్ స్పాన్తో కలిగి ఉంటుంది ఇది. తర్వాత పక్కే టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ పక్కే టైగర్ రిజర్వ్లో ఈ కైసర్ ఐ హింద్ అనే ఒక బటర్ఫ్లైస్ ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఎనీవే, ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ద న్యూ ఇండిజినియస్ షిప్ నేమ్డ్ ఐసీజీఎస్ సార్థక్ విచ్ వాజ్ రీసెంట్లీ కమిషన్డ్ ఈ సెట్ టు బి బేస్డ్ ఎట్ విచ్ స్టేట్ అని అంటున్నారు. సార్థక్ అనే ఒక సబ్మెరైన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెసల్ అంటారు. ఇలా పెట్రోల్ వెసల్ అండి, అంటే సముద్రాన్ని కాపలు కాస్తూ ఉంటుంది. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ దగ్గర ఉంటుందన్నమాట. మనకు వీటిని దాదాపుగా 11 సమర్థ్ క్లాస్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెసల్స్కి ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో వీటిని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇండియానే తన ఓన్గా కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇవి ఆఫ్ షోర్ పెట్రోల్ వెసల్స్ అంటారు. అంటే నావికా దళం చుట్టూ తిరుగుతూ సముద్ర దగ్గరలో ఎవరిని కూడా లోపలికి రానివ్వకోకుండా సెక్యూరిటీ మెజర్స్ తీసుకునేటువంటి పెట్రోల్ వెసల్స్ అనమాట. ఇది ఆఫ్ షోర్ పెట్రోల్ వెసల్స్ అనమాట. ఈ సిరీస్ ఆఫ్ దాదాపుగా 5 పెట్రోల్ వెసల్స్ని డెవలప్ చేస్తుంటే దాంట్లో మొదటిది ఈ సమర్థ్ క్లాస్ సార్థక్ పెట్రోల్ వెసల్.
సో ఇది గుజరాత్ పోర్బందర్లో ఉంటుంది, అంటే గుజరాత్లో ఉంటుంది. గుజరాత్లో ఉంటుంది అంటే ఆటోమేటిక్గా ఈ వెస్ట్రన్ కోస్ట్ను మొత్తాన్ని కాపలా కాస్తూ ఉంటుందన్నమాట. సో ఎనీవే సెక్యూరిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది ఇది, ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్ అనేది. నెక్స్ట్ కాట్సా విచ్ వాస్ సీన్ ఇన్ సమ్ టైమ్స్ ఈజ్ అన్ యాక్ట్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ అంటున్నారు. యూఎస్ఏకి సంబంధించిన యాక్ట్ అండి ఇది. కాట్సా అంటారు దీన్ని. కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చాలా ఈజీగా అండి. ఈ సిస్టమ్స్ని మనం S-400 సిస్టమ్స్ అంటారండి. S-400 అంటే చూడండి, దీన్ని యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు, క్షిపణి నిరోధక వ్యవస్థ అంటారు. దాదాపుగా ఈ క్షిపణి నిరోధక వ్యవస్థ వరల్డ్లోనే పవర్ఫుల్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది రష్యా. రష్యా దగ్గర నుంచి మనం ఒక దాదాపుగా 5 S-400 సిస్టమ్స్ని కొనుగోలు చేస్తున్నాం. చైనా నుంచి మనం క్షిపణులను నిరోధించడానికి, ఒకవేళ చైనా కానీ పాకిస్తాన్ కానీ ఎవరైనా క్షిపణిని ప్రయోగించినా అవి గాల్లోనే పేల్చేస్తాయి అన్నమాట ఇవి. సో అలాంటి హైయెస్ట్ సెక్యూరిటీని అందిస్తాయి ఈ S-400 సిస్టమ్స్. ఈ S-400 సిస్టమ్స్ని 5ని మనం పర్చేజ్ చేస్తున్నాం ఇండియా. అప్రాక్సిమేట్గా 45 నుంచి 50 వేల కోట్ల రూపాయలతో వీటిని మనం పర్చేజ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ కాట్సా యాక్ట్ని బేస్ చేసుకొని, జాగ్రత్తగా ఉండాలి, కాట్సా యాక్ట్ని బేస్ చేసుకొని అమెరికా ఏం చెప్తుందంటే, ఇండియా నువ్వు రష్యా నుంచి కానీ నార్త్ కొరియా నుంచి కానీ, ముఖ్యంగా రష్యా నుంచి కానీ వెపన్స్ని కనుక పర్చేజ్ చేస్తే, అదర్ కంట్రీస్కి కూడా చెప్తుంది వార్నింగ్, వెపన్స్ని కనుక పర్చేజ్ చేస్తే కాట్సా యాక్ట్ని బేస్ చేసుకొని శాంక్షన్స్ విధిస్తాం నీ మీద అని చెప్తుంది. సో అంటే డిప్లొమాటిక్ టూల్ ఆఫ్ మాస్ మర్డర్, అంటే నీతో మాకు బయలటరల్ రిలేషన్స్ తగ్గుతాయి అని వార్నింగ్ ఇస్తుంది అనమాట. సో దానివల్ల ఇండియా వెనక్కి తగ్గుతూ వచ్చింది. కానీ రీసెంట్గా ఫస్ట్ S-400 సిస్టాన్ని డెలివరీ చేస్తామని రష్యా చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ అనేది ఫోర్ ఫ్రంట్లోకి వచ్చింది. ఒక అమెరికాకు సంబంధించిన సెనేటర్ ఏం చేశాడంటే, సో సెనేట్లో ఇండియాకు S-400 కొనుగోలు చేస్తుంది, రష్యా డెలివరీ చేస్తుంది, కాట్సా యాక్ట్ని బేస్ చేసుకుంటే యాక్చువల్గా ఈ యాక్ట్ ప్రకారం అయితే ఇండియా మీద శాంక్షన్స్ విధించాలి, కానీ ఇండియా మీద శాంక్షన్స్ విధించకుండా ఎగ్జామ్షన్ ఇవ్వండి, క్వాడ్ కంట్రీస్కి అన్నిటికీ ఎగ్జామ్షన్ ఇవ్వండి, సో ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాకి మాత్రం ఈ S-400 కొనుగోటానికి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే ఇవి మన ఫ్రెండ్లీ కంట్రీలే అని ఒక సెనేట్లో ఒక బిల్ని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. అందుకని ఈ S-400 సిస్టమ్ కానీ కాట్సా యాక్ట్ కానీ ఫోర్ ఫ్రంట్లో ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎనివే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అండి ఇది. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి S-400 సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇవి కాట్సా యాక్ట్ అంటే. ఇక్కడతో ఈ 4th మాడ్యూల్ని కంప్లీట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మాడ్యూల్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.